అదే నమస్కారం. డివోషన్ ఛానల్లో పెడుతున్నాం. మనం పిల్లలని కంటున్నాము అంటే ఓ రకంగా మరో ప్రాణికి మనం జీవం పోయటం. అటువంటి వారి ప్రాణం తీయటం అంటే అంతకు మించిన పాపం కొట్టి ఉండదు. రింకు లక్ష్మి భార్యాభర్తలు, వారికి ఒక పాప, సంవత్సరంన్నరకు పాప. వీళ్ళు ఆగ్రాకి వస్తున్నారు. సికింద్రా పోలీస్ స్టేషన్ పరిధి, అకబరా వంతెన, యమున నది కింద పైన వంతెన. భార్యాభర్తలకి దారిలో బండి మీద వస్తున్నప్పుడు ఏదో చిన్న మనస్పర్ధలు, చిన్న గొడవలు. ఆ వంతెన మీదకి రాగానే ఆపి, నేను పాపతో సెల్ఫీ తీసుకుంటాను, అది ఫోటో దిగుతాను, వంతెన మీద నుండి ఫోటో దిగి భార్యకి ఇచ్చాడు. దిగి బండి మీద దిగి పసిబిడ్డని, కన్నబిడ్డని యమునదిలో తోసేశాడు, ఇసిరేశాడు. దెబ్బకి షాక్ అయిపోయి ఎందుకు ఇలా చేశాను ఆయన మీద, దాని దగ్గర వెళ్ళిపోతే ఆమె కూడా తోగిపోయాడు. అరిచితే చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. ఏంటంటే నా బిడ్డని నదిలో వేసేసాడు. ఎవరు మీరు ఏంటంటే తాను రింకు, నేను లక్ష్మి, భార్యాభర్తలు. బండి మీద వస్తున్నప్పుడు ఇందాక మా ఇద్దరి మధ్య చిన్న గొడవ అయింది. దాంతో బండి ఆపి నా బిడ్డని యమున నదిలో వేశాడు. గొల్ల కొట్టుకుంటారు వాడిని. ఇక ఇమ్మీడియట్గా గజెత్తుకల వాళ్ళు ఉంటారు కదా, మొత్తాన్ని దింపారు రంగంలోకి. ఇప్పటివరకు ఆ పాప బాడీ దొరకల, అన్యాయంగా పసిపెట్టి చనిపోయింది. ఈ వీడియో మెయిన్ ఇంటెన్షన్ నేను చెప్పేది, దయచేసి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కానీ, బయట ఏదైనా ఊరు వెళ్తున్నప్పుడు కానీ, ఆడలైనా మగవాళ్ళైనా గొడవలు పడవద్దు, ఆర్గ్యుమెంట్స్ వద్దు. ఓకే, ఇంట్లో ఉన్నప్పుడు కూడా మీ వల్ల పిల్లలకి ఇబ్బంది కలగకుండా చూసుకోండి. పెద్దవాళ్ళ మీద ఉన్న కోపాన్ని పిల్లల మీద దయచేసి చూపకండి. అభం సభం తెలియని పసిపిల్లలు రాదు.